27 ప్రజలారా, మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన స్థానిక మన పార్టీకి ఒక నాయకుడు దొరికిండు. ఆర్ఏ పల్లారాజేశ్వరి గారు. వారి నాయకత్వంలో ఈరోజు వయసులకు జరిగిన గౌరవం ఏంటంటే అన్ని కులాల ప్రాతినిధ్య విధంగా ఒక జనగాం కూడా ఒకటి రావడం జరిగింది. అందులో ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి మన సోదరుడు జైన రమేష్ గారిని సారు బలపరిచి పంపడం మన అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఉన్న వయసుడు ఒక్కడు మన స్థానికంగా ఇలా ఈ జనగామలో ఒకట వాస్తవాలు చెప్పాలంటే ఈ 27వ వార్డులో కూడా 570-600 ఓట్లు మన వైశ్వాసం మాత్రమే ఉన్నాయి. దయచేసి మిత్రులారా, మనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జైన రమేష్ను అత్యధిక ఓట్లతోటి గెలిపించాలని చెప్పని నేను కోరుకుంటున్నా. అట్లనే వ్యాపార వర్తకులారా, మీ తమ్ముడికి మనవి చేస్తున్నా. గతంలో కూడా మనము మీ అందరి ఆదరాభిమానంతో పల్లారాజేశ్వరి గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించినారు. అదేవిధంగా ఈనాడు కూడా వ్యాపార వ్యవస్థ అందరూ కూడా దయచేసి మనకు సంబంధించిన వార్డులలో కూడా మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలి, గెలిపించాలి. పట్టణ ప్రగతిని కాపాడాలంటే మన ఎమ్మెల్యే గారికి మన జైన రమేష్ని గెలిపించి వారికి మన 27 నుంచి వారికి అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సోదరులారా, మీరందరికీ మనవి చేస్తున్నా, మీరు మరొకసారి సౌహృదయంతో ఆశీర్వదించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపంచి మీకు ముచ్చట్లేదు, నేను రేపంచి మళ్ళా మీ పర్యవేక్షణలో ఉంటాం. దయచేసి సార్ కూడా నేను మనవి చేస్తున్నా, నేను కంపల్సరీ 27వ వార్డు అభ్యర్థిని జైన రమేష్ని గెలిపించి మీకు మీ దగ్గరికి పంపిస్తామని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి అభివృద్ధి ప్రదాత మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లారాజేశ్వరి గారు మన వార్డుకి నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన అదృష్టంగా భావిస్తున్నాను. మనం వారి పర్యవేక్షణలో, వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ మన వార్డులో ఉన్న సమస్యలన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ నిర్మూలించడం కోసం సార్తో కష్టపడి కొట్లాడి మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో అన్ని సాధిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఒక్కసారి నాకు ఆశీర్వదించి మీ ఓటును వేయగలరని పేరున ప్రతి ఒక్కరికి శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను. మన వార్డులో ఉన్న ముఖ్యంగా మన అండర్ బ్రిడ్జ్ కానీ, మన ఇక్కడ ఉన్న ఈ షాపు కౌంకర్లు పార్కింగ్ సమస్య కానీ, మరియు టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, మరియు అదేవిధంగా మన గలీలో ఉన్న మరమ్మతులు లేని చాలా రోడ్లు గందరగోళంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ మంచిగా చేసుకుందాం. సార్ తోటి మనం కష్టపడదాం. సార్ని ముందర పెట్టి మనం అన్ని పనులు చేసుకుందాం. కాబట్టి మీరు ఈ అవకాశం వచ్చినందుకు మన 27వ వార్డు ప్రజలందరూ నాకు ఓటు వేసి, కారు గుర్తుకు ఓటు వేసి మీరందరూ గెలిపించగలరని ప్రతి ఒక్కరిని శిరసు వంచి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదం కోసం అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. జై తెలంగాణ. మనం పల్లారాజేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. జైన రమేష్ గారిని అధిక మెజారిటీతో గెలిపించుకుందాము. అన్ని సమస్యలను తీర్చుకోవడానికి సార్ మనకు ముందున్నారు. దయచేసి రమేష్ గారికి ఒక అవకాశం ఇవ్వగలరని అందరినీ వేడుకుంటున్నాను. పార్టీలోని కాదు, వయసులో సీనియరు, ఈయన చిన్న వయసు ఉన్నది కాబట్టి తర్వాత తీసుకోరా తమ్ముడు అని ఆయన అందరూ అంటే ఒప్పుకున్నాడు. పార్టీ తరఫున నవీన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీలో మంచి అవకాశాలు కూడా మిగతా ఎవరైతే ఇలా అవకాశం రాని పల్లవి కావచ్చు, కావ్య కావచ్చు, అట్టే బిజ్జాల నవీన్ గారికి మంచి గౌరవం ఇచ్చి ఇక్కడ సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు వారు తెచ్చినవి కూడా నేను సాల్వ్ చేస్తానని తెలియజేస్తూ బిజ్జాల నవీన్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. జై తెలంగాణ. మన గౌరవ శాసనసభ్యులు, మన జనగామ పట్టణ అభివృద్ధి ప్రదాత మన పల్లారాజేశ్వరరెడ్డి గారికి మనం ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఎట్లా చెప్తే అట్లా సార్, మీరు ఏది చెప్తాది, మీరు మాటే మాకు శాసనంగా భావిస్తూ పార్టీకి అహర్నిశలు కష్టపడడానికి మేము తప్పకుండా పనిచేస్తాము. ఎవరికి ఇచ్చిన టికెట్ పార్టీ తరఫున వారికి గెలిపే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్ళడం మా బాధ్యత సార్. తప్పకుండా జైన రమేష్ గారి సీటు మనం గెలుపుకొని మీకు కానుకగా ఇవ్వాలనే ఆలోచనతోనే మేమందరం తిరుగుతున్నాం సార్. తప్పకుండా జైన రమేష్ గెలుపుకు మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రభుత్వ పరంగానే కాదు, ప్రైవేట్ పరంగా తన సొంత హాస్పిటల్ను
ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎవరన్నా బీదాబిక్కి ప్రజల నుండి ఉన్నత స్థాయిలో ఉన్న వరకు కూడా ఇవాళ వైద్యో నారాయణ అనే పరిస్థితులల్లా ఫ్రీ వైద్యం చేపిస్తూ ఉండు. అంత మనసు ఉండదు. ఇక్కడ పిల్లలకు అన్ని విధాల కన్సెషన్ ఇచ్చుకుంటా విద్య బోధిస్తున్నటువంటి ఆయన మనసు చాలా గొప్పది. అలాంటి నాయకుడు రావడం మీ అదృష్టం. ఇంకొకటి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఒక ఉన్నత రెడ్డి కులంలో పుట్టిన ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగకుండొచ్చు. 30 మున్సిపాలిటీ వార్డులుంటే 90% బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు. 3 సీట్లు 2 రెడ్డిలకు 1 వైశ్యునికి ఇచ్చిండు. ఇవాళ సోదరులారా, ఈ జనగామ పట్టణంలో ఉన్న వైశ్య కమ్యూనిటీ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఒక్కసారి ఆలోచించండి. మీ వైశ్యులకో వ్యాపారస్తులకో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీ ప్రతినిధిగా పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చిన జైన రమేష్ని గెలిపించుకుంటే మీ అందరి గొంతుకగా మున్సిపల్లో వాణి వినిపిస్తాడు రమేష్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయి. మీకు పెద్దలు లింగన్న గారిని ఇంకోగా మన తమ్ముడిగా ఈ జనగామ మున్సిపల్లో మీ గొంతుకగా ఆయనను మీ రిప్రజెంట్గా పంపాలంటే మీరు అందరు కూడా మీ ఓటేసుడే కాదు, మీరు పక్క వారికి కూడా చెప్పించి ఒక మంచి వ్యక్తిని మున్సిపల్కి పంపితే మీ సాధక బాధకాలు తీరుస్తాడు. అభివృద్ధి విషయంలో ఎవరు చెప్పాల్సిన పని లేదు. రాజేశ్వర్ రెడ్డి అన్న ఏదో ఎమ్మెల్యే అయ్యే లీడర్ కాదు, ఆయన విద్యార్థి దశ నుండి కూడా సోషలిస్టు భావాలు ఉన్నటువంటి నాయకుడు. అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చిన ఓటు హక్కు మీ దగ్గర ఉంది. మీరు పడదసాటుకు పోయి కారు గుర్తు కేసీఆర్ గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైన రమేష్ గారిని గెలిపించి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మీకు మీ పనులన్నీ కూడా తీర్చుకోవాలని మనం. సంస్కారం అంటే మన అన్న దగ్గరనే నేర్చుకోవాలి, మనం ఎక్కడనో కాదు. ఇవాళ విద్యను అందిస్తుండు, మళ్ళీ వైద్యాన్ని అందిస్తుండు. నిజంగా చెప్పాలంటే ఈ 3 సంవత్సరాలు నేను తనతోటి నడిచినంతసేపు ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను. జనగామకు ఎమ్మెల్యేగా మనకు రావడమే మన అదృష్టం. నేను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటాను, ఈవినింగ్ వాకింగ్కి వెళ్తుంటాను. మీ సమస్యల మీద నేను ఒక 50 మంది వరకు ఇప్పటి వరకు నీలిమ హాస్పిటల్కు మన వార్డు నుండే నేను పంపేయడం జరిగింది. మరి మీరు వచ్చిన తర్వాత కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పారు. ఈరోజు జైన రమేష్ గారికి అవకాశం వచ్చింది, కానీ నేను కూడా ప్రయత్నించాను, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే వైశ్యుల బిడ్డ ఒకటి అవకాశం ఇద్దాం అని చెప్పినందుకు నేను అన్న చెప్పినట్టు విన్నాను. మీరు అందరు కలిసి జైన రమేష్ గారి కారు గుర్తుకు ఓటేయండి. అభివృద్ధిలో అందరం పాటుపడదాం. మన సమస్యలు ఎవరికి, ఇప్పుడు మేమందరం తిరుగుతున్నాం కాబట్టి ఎవరి దృష్టికి వచ్చినా కూడా మేము సారి దృష్టికి తీసుకెళ్ళి మనందరి సమస్యలను తీరుస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఉంటారు. ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా ఇది పెద్ద వ్యాపార కేంద్రం. ఇటు పోతే బంగారానికి సంబంధించిన దుకాణాలు, ఇటు పోతే పొద్దున్నే వెజ్ నాన్ వెజ్కి సంబంధించినవి, మధ్యలో పండ్లు, అటు పోతే కిరాణం, కూరగాయలు, అందరు రావాల్సిన జనగామలో ఇక్కడి సెంటర్కే. ఈ సెంటర్లో రాజకీయాలు కూడా ఈ సెంటర్ నుంచే మొత్తం చర్చల ద్వారా బయటకు పోతుంటాయి. ఇక్కడ గత 2 సంవత్సరాల్లో 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే పట్టణం అభివృద్ధి చెందిందో, ఈ 2 సంవత్సరాల్లో పట్టణ వ్యాపార వర్గాలందరికీ కూడా ఏ విధంగా శాంతియుతంగా ఉన్నదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద లింగయ్య గారు ఇప్పుడే మా క్యామ మల్లేశం అన్న కూడా చెప్పిండ్రు. పెద్ద లింగయ్య గారు దరిదాపుగా 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. అనేక పదవులు చేపట్టిండు. మున్సిపల్ చైర్పర్సన్గా జమున గారు ఉంటే వారు కూడా మొత్తం కూడా ఈ జనగామ జిల్లాను మొత్తం అంటే పెద్ద మున్సిపల్ చైర్మన్ పదవి కూడా చేపట్టి మంచిగా చేసిండ్రు. మీ అందరినీ కూడా నేను ఒకటే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. జనగామ పట్టణంలో గత 2 సంవత్సరాల 2 నెలల్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది, వ్యాపార వర్గాలకు సంబంధించింది ఎవరన్నా వస్తే మంచి చేస్తుందా లేదా, మీకు ఎవరన్నా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చేసినా లేదా అనేది దయచేసి ఆలోచించండి.
రాజకీయాలు కూడా ఇక్కడనే మాట్లాడదాం. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. 42% కాదు, గ్రామ పంచాయతీల్లో 17% ఇచ్చిండ్రు, ఇక్కడనైతే 20% ఇచ్చిండ్రు. కానీ మేము చెప్పినా చెప్పకున్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎన్ని పనులైతే చేసిండ్రో ఈ యొక్క పట్టణంలో 30 వార్డులు ఉంటే 30 వార్డులలో 27 వార్డులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. మిగతా 3 వార్డులలో కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పెద్ద రాజకీయ పార్టీలు ఒక్క వైశ్య కమ్యూనిటీ కూడా ఇవ్వలే. ఒక్కటి కూడా. ఇంత పెద్ద వ్యాపార వర్గాలు ఇక్కడ ఉంటాయి. వారి సమస్యలు పరిష్కరించడం కోసం వారి యొక్క నిజమైన ప్రతినిధి ఉండాల్సిన అవసరం ఉందా లేదా మీరు దయచేసి ఆలోచించండి. అందుకే ఈ వార్డులో అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడ్డా తప్పనిసరిగా వ్యాపార వర్గాలు ఎక్కువ ఉన్న ఈ వార్డులో వ్యాపార వర్గానికి చెందిన అభ్యర్థికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ పార్టీ 30లో ఒక్కటి కూడా ఇవ్వలే. కాంగ్రెస్ ఇవ్వలే, బీజేపీ ఇవ్వలే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి వైశ్యుల నుంచి ఒక ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ జాయినర్ రమేష్ ని మీ ఆశీర్వాదం కోసం ఇవాళ బీఫామ్ ఇచ్చినాం. అదేవిధంగా 2 విషయాలు మీతో చెప్తాం. జనగామ పట్టణం ఏమైనా అభివృద్ధి చెందిందంటే గత 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి చెందింది. ఈ రోడ్లు వెడల్పు చేసుకోవడం కానీ, ఈ సెంట్రల్ లైటింగ్ కానీ, కొత్తగా కలెక్టరేట్ రావడం కానీ, మెడికల్ కాలేజ్ రావడం కానీ, జిల్లా రావడం కానీ, ఆ జిల్లాకు కావాల్సిన హంగులన్నింటినీ కూడా ఇలా అమర్చింది, తెచ్చింది, ఇవాళ నిర్మించింది. భవనాలు కావచ్చు, మిగతా అనేకం పెద్ద హాస్పిటల్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీనే చేసింది. 2 సంవత్సరాలు 2 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. నేను అడుగుతున్నా, ఒక్క రూపాయి అనే జనగామ పట్టణానికి 2 సంవత్సరాలు 2 నెలలు ఇచ్చిండ్రా? ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. నేను 30 కోట్ల రూపాయలు గతంలో తీసుకొని వస్తే ఆ 30 కోట్లు తెస్తే పల్లారాజేశ్వరరెడ్డికి పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ 30 కోట్లు కూడా రాకుండా అడ్డుపడ్డారు, అభివృద్ధికి అడ్డుపడ్డారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మళ్ళా కొట్లాడితే ఒక 19 కోట్ల రూపాయలు అన్ని 143 మున్సిపాలిటీలకు ఇస్తే మనకు కూడా ఏదో విసిరేసినట్టు ఒక 19 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మొన్న శాంక్షన్ చేసింది. మరి ఎట్లా ఈ యొక్క పట్టణం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందితే మీరు దయచేసి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా ఎట్లా ఈ యొక్క మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతాయి? ఇక్కడ ప్రతిపక్ష సభ్యుడు అని చెప్పేసి డబ్బులు రాలేదని కాదు. ఏ ఒక్క మున్సిపాలిటీకి కానీ ఏ గ్రామానికి కానీ 12,800 గ్రామాలలో ఒక్క గ్రామానికి కానీ ఒక్క పట్టణానికి కానీ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలే. మీకు ఇంకా అనేకం కూడా వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు. మా అక్క చెల్లెళ్ళకు 2,500 రూపాయలు డిసెంబర్లో ఇస్తామని చెప్పిండ్రు. వచ్చినాయి అక్క ఎవరికి 200 వచ్చినాయావా? విశ్వమంత కొనియాడే కంపెనీలు ఎన్నో తెచ్చి ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టిలా నిలిచిన తెలంగాణను చట్టాలను తెచ్చింది, ఎరువులను అందించి వ్యవసాయానికి ఊతమించి కరువులను